హల్లెలూయా. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో దేవుని కృపా సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఇది నా వాక్య ధ్యానాంశము కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1వ వచనము. కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1వ వచనము. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, బేదలను ఎవరైతే కటాక్షిస్తారో వారంటండి ధన్యుడు అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. ఆ వ్యక్తి ధన్యుడు అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. దిక్కులేని వారికి సహాయం చేసే వ్యక్తి ధన్యజీవి అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే దిక్కులేని వారు ఉంటారో వారికి సహాయం చేసినట్లయితే వారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ధన్యుడు, ధన్యురాలు, లేదంటే ధన్యజీవి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికంటండి ఎవరైతే ఆ విధంగా సహాయం చేస్తారో వారికి కీడు కాలంలో యెహోవా ఆ వ్యక్తికి విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారో అటువంటి వారికి అంటండి వారికి ఎప్పుడైనా సరే ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు, ఎటువంటి కీడు వచ్చినప్పుడు వారికి ఏం చేస్తాడో తెలుసండి, దేవుడు కీడు కాలంలో యెహోవా ఆ వ్యక్తిని విడుదల చేస్తాడు. అంటండి దీని అర్థం ఏంటంటే ఒకవేళ మంచి చేసినప్పుడు ఆ మంచి మనకి ఖచ్చితంగా మనకు మేలే చేస్తుంది తప్ప కీడు చేయదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే బేదలను కటాక్షించే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే గనక యెహోవా వారిని ఆపదొచ్చినప్పుడు తప్పించును, యెహోవా ఆ వ్యక్తికి తోడుండును అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 37వ కీర్తన 19వ వచనంలో కూడా ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 19వ వచనం ఏమంటున్నాడంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీరెవరో తెలుసండి, బేదలను కటాక్షించేవారు. ఎలా ఉంటారో తెలుసండి, వారు ఆపద వచ్చినప్పుడు వారికి సిగ్గునొందరు, అంటే ఆపదలో కూడా వారు అవమానం పాలు కారు అని చెప్పి చాలా స్పష్టంగా జీవగ్రంథం సెలవిస్తుంది. వారంటండి కరువు దినములో వారు తృప్తి పొందురు, అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆహారం లేకుండా. అటువంటి సమయంలో కూడా వారికంటండి సమృద్ధిగా తృప్తి నొందుదురు అంటున్నాడు. వారికి అవసరత అక్కరతలు అన్నీ కూడా తీరుస్తాను నేను అని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అవునండి, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములో వారు తృప్తి పొందురు అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆపదొచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు, ఎటువంటి ఇరుకు వచ్చినప్పుడు, ఎటువంటి లేము వచ్చినప్పుడు వారు ఏమవుతారంటే సిగ్గునొందరండి. వారు అవమానం పాలు కారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారిని దేవుడు కాచి కాపాడుతూ ఉంటాడు. వారికి కావలసిన ప్రతి అవసరత, ప్రతి ఈవి కూడా దేవుడు ఆ బిడ్డలకు దయచేస్తాడని చెప్పి నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. అలాగే కీర్తన గ్రంథంలోనే 112వ కీర్తన 9వ వచనంలో కూడా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలిచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం కలిగను గాక. దాతృత్వం అండి అంటే అక్కరలో ఉన్న వారికి ధారాళంగా ఇస్తారు కదండి. ఎవరైతే వీరు దేవుని యందు భయము భక్తి కలిగి బేదలను కటాక్షించేవారు మాట వీరు అక్కరలో ఉన్న వారికి ధారాళంగా ఇస్తారు. వారి నిర్దోషత్వం శాశ్వతంగా నిలుస్తుందండి. వారి నిర్దోషత్వం ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలుస్తుంది. వారి కొమ్ము గౌరవప్రదంగా పైకి వస్తుందని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుందండి. కాబట్టి ఎలాగుండాలంటే వారు ఎలా ఉంటున్నారంటే వారు ఘనత నుండి హెచ్చించబడుదురు అంటున్నారు. ఎందుకంటే వారు దాతృత్వము కలిగి బేదలకు ఇస్తున్నారు కాబట్టి వారి నీతి నిత్యము నిలిచును అంటున్నాడు. అవునండి, ఎవరికైనా బేదలకు సహాయం చేసినట్లయితే నీ నీతి నిత్యము నిలుస్తుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం నీతి నిత్యము నిలవాలి అన్నట్లయితే గనక ఎలాగుండాలంటే బేదలకి ఇచ్చేవారిగా ఉండాలి, బేదల్ని కటాక్షించేవారిగా ఉండాలని జీవగ్రంథం సెలవిస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో కూడా చక్కటి అమూల్యమైన మాట ఉందండి. 14వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటున్నాడంటే తన పొరుగు వాణిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఇక్కడ చూసుకున్నట్లయితే తన పొరుగు అని అంటే మన ఇరుగు పొరుగు వారు ఉంటారు కదండి, వారిని ఎవరైతే తిరస్కరిస్తారో, వారిని పట్టించుకోరో, వారిని దూరం పెడతారో వారి గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. పాపము చేయువాడు, ఎవరైతే పొరుగు వాడిని తిరస్కరిస్తాడో వాడు పాపము చేయువాడు అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. కానీ భేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అవునండి, మన పొరుగు వారిని తిరస్కరించేవారిగా ఉండకూడదు, వారిని ప్రేమించేవారిగా ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా జీవగ్రంథం సెలవిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బేదలను ఎవరైతే కనికరిస్తారో వారంటండి యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అవునండి, మనం ఒకరికి మంచి చేస్తున్నాం కదండి, దేవుడు చూస్తున్నాడు. వారికి అంటండి ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యుపకారము చేయును. అంటే మనం చేస్తున్న మంచిని బట్టి మనకి ఇంకా మంచి చేస్తాడు తప్ప దేవుడు కీడు చేసేవాడు కాదు. కాబట్టి మనం అందరం కూడా ఎలాగ ఉండాలంటే బేదలను కనికరించేవాడిగా ఉండాలి. ఎవరైతే బేదలను కనికరిస్తున్నారో ఆ వ్యక్తి యెహోవాకు అప్పిచ్చేవాడని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుందండి. మనం అందరము కూడా బేదలను కనికరించేవారిగా ఉండాలి, బేదలను కటాక్షించేవారిగా ఉండాలి, బేదలను ప్రేమించేవారిగా ఉండాలని చెప్పి నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలా చేసినట్లయితే యెహోవా వారికి ప్రత్యుపకారము చేయును, దేవుడు వారికి ప్రత్యుపకారము చేయును. అలాగే మనం చూసుకున్నట్లయితే మూలవచనం మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 41వ కీర్తన 1వ వచనంలో ఏమంటున్నాడండి, బేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం మందు యెహోవా వారిని తప్పించును. అవునండి, మనకి ఆపద వచ్చినప్పుడు తప్పిస్తాను అంటున్నాడు ఆయన. మీరు బేదలను కటాక్షించండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం అందరం ఎలా ఉండాలంటే బేదలను కటాక్షించే వారిగా ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఇట్టి కృప మనందరికీ కూడా, ఇట్టి సహనము, ఇట్టి కనికరము, ఇట్టి కటాక్షము మనమందరము కూడా బిడ్డలపైన చూపించడానికి దేవుడు కృప చూపించేలాగా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.